సార్ మీ ఏరియాలో మీ తూర్పు నియోజకవర్గానికి చెందిన మీ ఎంపీ కానీ మీ అధికార పార్టీ చెందిన నేతలు కానీ ఎవరైనా వచ్చి మీ సమస్యలు ఏంటి అని వచ్చిన దాఖలాలు ఏం కనబడుతున్నాయి సార్? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ గారు కానీ ఎవ్వరు ఆఖరికి పోటీ చేసి గెలిచిన. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కార్పొరేటర్ కానీ మా ఏరియాలో ఈ రోజు వరకు వచ్చి నియోజకవర్గంలో వచ్చి పలానా సమస్య ఉందని అడిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏమనంటే సచివాలయంలోకి వెళ్ళిపోమంటారా, అది ఇబ్బంది పరిస్థితి అవుతుంది. ఇక ప్రమాణం చేసినంత చూస్తామన్నారు. ఈ రోజు వరకు చాలా సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు కూడా మాకు ఈ రోజు వరకు లేవు. ఈ రోజు వరకు రాలేదు. ఎలక్షన్స్ ముందే తప్ప తర్వాత అసలు. జగన్మోహన్ రెడ్డి 700కు పైగా సుమారు హామీలు ఇచ్చింది. ఏ ఒక్క హామీ నెరవేర్చినట్టు నాకైతే నెరవేర్చే అవకాశాలు ఏమన్నాయి? నాకైతే నెరవేర్చలేదని అనిపిస్తుందండి. అది ఎందుకంటే మద్యపాన నిషేధం అన్నాడు. ఇప్పుడు ఓకేనండి, అతను వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం అన్నారు. మరి మద్యపాన నిషేధం మద్యపానం ఎందుకు ఎక్కువ వెళ్ళిపోతుంది? కొత్త బ్రాండ్లు ఎందుకు వస్తున్నాయి? నిషేధం అన్నప్పుడు పూర్తిగా పెట్టేయాలి, నిషేధం చేసేయాలి. ఇప్పుడు మద్యపాన నిషేధం ఓకే చేస్తే మాలాంటి వాళ్ళకి మంచిది. మద్యపాన నిషేధం అని చెప్పి ఎప్పుడు లేని కొత్త బ్రాండ్లు తెచ్చి దానివల్ల కదా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మద్యపాన నిషేధం అని ప్రమాణ స్వీకరణ ఏడు చెప్పాడు, నేను మద్యం తీసేస్తాను, తీసేయాలి. అది యువతకి జాబ్ క్యాలెండర్ సార్. యువత మీకు తెలుసా, యువత జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ ఈ రోజు వరకు అతను ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదండి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఏమీ లేదు. అలాగనే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దు అన్నారు. యవ్వాతాతలు రాగానే 3,000, ఈ రోజు కూడా 3,000 పంచే పరిస్థితులు లేదు. ఇలాంటి హామీలని పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. 25 మంది ఎంపీలను ఇవ్వండి, నాకు మెడలు వంచుతాను, ఇస్తా అన్నాడు. మాకైతే ఏది లేదని అనిపిస్తుందండి. మళ్ళీ మనకి ఏదైనా బాగుండాలంటే మన బాబు గారు వస్తేనే కొద్దిగా జరుగుతుంది. అంటే టీడీపీ జనసేన పొత్తుతో వెళ్తా ఉంది కదా, ఎన్ని సీట్లు రావచ్చు, ఎలా ఉండబోతుంది సార్? ఎన్ని సీట్లు అంటే టీడీపీ జనసేన నేను అంటే నేను 140 సీట్ల వరకు వస్తాయి అనుకుంటున్నాను. 140, 150 వరకు రావచ్చు అనుకుంటున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కావాలి అంటే ఎవరు కావాలనుకున్నారు? ఏం చెప్తారు సార్? అంటే రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మనకు ఉద్యోగాలు మళ్ళీ బాగుండాలన్నా మనకి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది. మనకు కానీ మన కాబోయే తరాలు, మన పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏదైనా మనకు ఒక ఉద్యోగాలు రావాలన్నా, ఒక కంపెనీస్ కావాలన్నా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయని నాకు అనిపిస్తుంది. అంటే ఏదైతే ఇప్పుడు 99% హామీలు అమలు చేసామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది. నవరత్నాల పేరుతో డబ్బులు అంటే ఇప్పుడు హామీలు అని అంటున్నారు. ఇప్పుడు హామీలు అన్నప్పుడు ఏదండి, ఇప్పుడు ఇంతకుముందు అన్నా క్యాంటీన్ అని ఉండేదండి. ఓకే, తీసి సచివాలయం పెట్టారు. అన్నా క్యాంటీన్ తీసిన వాళ్ళు మాలాంటి వాళ్ళు చాలామంది, పేదవాళ్ళు కూడా చాలామంది వెళ్ళి ఒక 2 రూపాయలకి 5 రూపాయలు కడుపు నిండా పెట్టాం. మీరు కూడా ఆ సచివాలయం కొట్టినందుకు రాజన్న క్యాంటీన్ ఏదో కడుపు నిండేలాగా ఏదో పొడితే తిండిది ఏదైనా పెట్టామనుకోండి, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అన్ని కొట్టిన సచివాలయం పెట్టించారు. అది అంటే అభివృద్ధి ఏమైనా చేసినట్టే మాకైతే అప్పటి నుంచి మాకైతే అభివృద్ధి అయితే ఏం జరిగిందని అనిపించట్లేదు. మీరే చూస్తున్నారు, రేట్లు పెరిగిపోయాయి. ఎందుకంటే మేము మళ్ళీ 175 అంటున్నారు కదా సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సార్ అయితే అంటున్నారు 170 అయితే రాదండి. సార్ అయితే వచ్చే పరిస్థితిలో లేదు.